హాయ్ అండి. ఈరోజైతే సప్త శనివారాల వ్రతం మొదలు పెట్టుకుంటున్నాను. ఆ వ్రతానికి కావలసినవన్నీ ఏర్పాటు చేసుకోవాలండి. ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకోవాలి. తరువాత తలస్నానం ఆచరించి మనకి పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసుకోవాలండి. ఇది శనివారం రోజు ఉదయమైనా చేయొచ్చు, లేదు అంటే సాయంకాలం పూట అయినా చేయొచ్చండి. ఉదయం పూట చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సాయంత్రం అనుకోండి, మనం ఉదయం నుంచి ఏమీ తినకుండా అలా అంటే తిని చేసుకోవచ్చు, కానీ పూజ అనేది ఉదయం చేసుకుంటే పాజిటివ్గా ఉంటుంది కదా అని నేనైతే ఉదయం చేసుకుంటున్నానండి. ఇలా ఉదయాన్నే తలస్నానం అది చేశాక పిండి దీపాల కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఏదైనా పండు రసం, అరటిపండు, మామిడి పండు, బియ్యం పిండి, బెల్లం ఇలాగా అన్నీ వేసుకోవాలండి. బియ్యం పిండిలో ఆవు నెయ్యి ఈ పదార్థాలన్నింటినీ కలిపి నేనైతే పిండి దీపాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. 7 దీపాలు కావాలండి మనకి. మొదటి వారం నుంచి 7 వారాలు కూడా 7 దీపాలు వెలిగించుకోవాలి. ఈ విధంగా పిండినైతే సిద్ధం చేసుకున్నాను. ఇలా కలిపి పెట్టేసుకొని మనం కొంచెం సేపు ఈ మూత పెట్టేసేసి ఇవంతా పూజ రూమ్ అయితే ఆవు పంచకం, కొంచెం పసుపు వేసి ఇలాగ మొత్తం వాటర్ వేసేసి క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇలా శుభ్రంగా మనం ఏదైనా పూజ చేసేప్పుడు నేలని ముందుగా శుద్ధి చేసుకోవాలి. భూమాతని శుభ్రంగా ఇలా తుడిచేసుకున్న తరువాత ఇప్పుడైతే ఆసనంగా ఒక పీటని వేసుకోవాలి. ఆ పీట పైన మనం పద్మం ముగ్గు వేసుకోవాలండి. ఈ విధంగా మనం పీటని అరేంజ్ చేసుకొని పద్మం ముగ్గు, ఈ పీట కూడా కొంచెం శుద్ధి చేసుకోవాలి వాటర్ చల్లి. తర్వాత దీని మీద పద్మం ముగ్గు, పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు అవి వేసి స్వామివారిని అయితే ప్రతిష్ఠించుకోవాలి. ఆ తరువాత స్వామివారి వేరే ఏదైనా విగ్రహం ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. తరువాత లక్ష్మీమాతని ఆయన అర్ధాంగిగా భావించి అలివేలు మంగమ్మ స్వరూపంగా లక్ష్మీమాతను కూడా మనం ఆయన ముందు ప్రతిష్ఠించుకొని, తరువాత ప్రతి పూజకు కూడా మూలం గణేశ్వరుడు కాబట్టి ఆ గణపతయ్యని ముందైతే స్థాపన చేసుకోవాలండి. ఇలా పసుపు, గంధం, మనం కస్తూరి పసుపు ఇవన్నీ మంగళకరమైన వస్తువులతోటి స్వామికి అయితే బొట్టులు దిద్దుతున్నానండి. ఈ విధంగా గంధం, పసుపు, కుంకుమలు అలంకరించి కుంకుమ బొట్టులు దిద్దాను. ఆ స్వామి చూడండి ఎంత అందంగా ఉన్నారు, ఎంత శోభాయమానంగా ఉన్నారు. తరువాత అయితే ఈ ఆసనం మీద పసుపు పచ్చ గుడ్డ కానీ లేదంటే ఏదైనా ఆకుపచ్చ వస్త్రం కానీ ఇలా పరుచుకోవాలండి. ఆ తరువాత ఎందుకంటే ఇవన్నీ శుభకరాలు కాబట్టి పసుపు కుంకుమ నేను పసుపుతే వేశాను. తరువాత స్వామిని దాని మీద పెట్టి ఈ విధంగా ఒక పళ్ళెంలో గణపతిని ప్రతి పూజకి మనకి గణపతి కాబట్టి గణపతిని, తరువాత వెంకటేశ్వర స్వామిని, తరువాత లక్ష్మీ అమ్మవారిని పెట్టుకున్నానండి. ఈ విధంగా తరువాత అయితే స్వామికి తులసి మాల, ఇది కృష్ణ తులసి అండి. లక్ష్మీ తులసి కూడా అక్కడక్కడ వేశాను, కానీ మన దొడ్లో నాకు కృష్ణ తులసి దొరికింది. ఇంకా కృష్ణ తులసితోటే దండనైతే స్వామికి ఇలా ఏర్పాటు చేసి, ఇది పొగడ పూల కొమ్మండి. పొగడ పూల చెట్టు కింద అయినా స్వామిని ఎంతో ఆరాధన ఎక్కడైనా చేసుకోవచ్చండి. స్వామికి మనం సత్యనారాయణ స్వామిలాగా ఇది మనం వెంకటేశ్వర స్వామికి కూడా వాళ్ళ స్తోమతను బట్టి ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇలాగా పొగడ పూల చెట్టుని ఆ స్వామి విగ్రహం ముందు పెట్టి కొంచెం సేపు చూసుకున్నాను. ఆ తర్వాత అయితే వెనక ఫోటో దగ్గరే పెట్టేశానండి. మనకి కొంచెం చూస్తానికి కనిపించటానికి అందరికీ బాగుంటుందనేట్లుగా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అందరు స్వాములకి పువ్వులు అవి సిద్ధం చేసుకుని ఇలా 7 పిండి దీపాలైతే ఈ విధంగా పసుపు కుంకుమలు నామం బొట్లతో అలంకరించుకోవాలండి. ఆయన స్వామికి చేసే పూజ ఏదైనా కూడా ఇలా ఆవు నెయ్యి దీపాలు, పువ్వులు, సువర్ణ పుష్పాలతో ఆ స్వామి చూడండి ఎంత దివ్య మనోహరంగా ఉందో ఆ స్వామి రూపం. ఇవేనండి పొగడి పువ్వులు 108 స్వామి పూజలు వాడతానన్నమాట నేను ఈరోజు. చూశారు కదా,
మనకి అన్ని స్వామికి అన్నీ చేసుకోవటానికి సిద్ధం చేసుకున్నాను. పంచపాత్రలో నీళ్ళు, ధూపదీపానికి అన్నీ అగరబత్తీలు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత వీలైనంత వరకు ఎక్కువగా 5 చిమ్మిరి లడ్లు, 5 మనకి ఏవైనా కూడా ఇవి ఉంటాయి కదండి, 7 చిమ్మిరి లడ్లు, 7 దీపాలు, నల్ల వస్త్రాలు కట్టుకోండి. వీలైతే నల్ల ద్రాక్ష పెట్టుకోండి ప్రసాదానికి. ఎందుకంటే ఈ వ్రతం మనకి ఆటంకాలను తొలగిపోవటానికి, మనకి శని భగవానుడు మనకి ఆటంకాలు కలిగిస్తుంటే కొన్ని పనుల్లో అవి మనకి తొలగిపోవటానికి ఆ శని భగవాన్ని కూడా ప్రసన్నం చేయగల శక్తిని మనకి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉందండి. ఆయన ముందు కరిగిపోతాడనమాట ఆ శనిదేవుడు కూడా. అందుకని ఆయనకి మనం ఈ పూజ చేసుకోవటం వలన ఆ శనిదేవుడు వలన కలిగే ఆటంకాలు, ఇబ్బందులన్నీ ఆ స్వామి అమ్మవారులు తొలగిస్తారనేసి ఈ వ్రతాన్ని అయితే చేస్తారండి. ఇలాగ 7 పిండి దీపాలను ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇలా వెలిగించుకుంటున్నానండి. అటువైపు ఇటువైపు దీపాలు అయితే సిద్ధం చేసుకున్నాను. మనం ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత శోభాయమానంగా కలగా ఉంటుందండి పూజ రూము. ఇలా విశేషమైన పూజలప్పుడు ఇంకా మనం వెలిగించుకోవచ్చు. ఇలాగా 7 దీపాలను మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట ఈ పూజలో, పిండి దీపాలను. తర్వాత వాళ్ళ శక్తి కొలది పెట్టుకోవచ్చు. దీనికి ఎక్కువ ఖర్చు కూడా ఉండదండి. పువ్వులు అవన్నీ ఇన్నని లెక్క ఉండదండి. మనకి తోచిన 2 పువ్వులైనా పెట్టుకోవచ్చు. ఇలా పానకం, వడపప్పు మనకి ఇంట్లోనే తక్కువ ఖర్చులోనే అయిపోతుంది కదా, అలా చేసుకోవచ్చు. పొగడ పూల పళ్ళు అక్కడ స్వామికి పోసానన్నమాట. అంటే ఆయనకి ఇష్టమైన పదార్థాలను నాకు సేకరించగలిగిన వరకు మాత్రం సమర్పించాను. ఇలా 101 పుష్పాలతోటి స్వామికి అయితే అర్చన చేసుకుంటున్నానండి. మనం ఏదైనా కూడా తీరని కోరికలు ఎన్నో రోజుల నుంచి ఉంటాయి కదా, వారు భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని పూజించటం వలన జయం కలుగుతుంది. ఈ వ్రతంలో పూజకు అన్నీ సిద్ధం చేసుకొని ఆచమనం, 7 దీపాలు, 7 పిండి నువ్వుల లడ్డులు, నల్ల వస్త్రాలు ఇలా అన్నీ చేసుకున్న తరువాత మనం ఏదైనా తీరని కోరిక, ఇల్లు కట్టుకోవాలంటే చిన్న గృహం బొమ్మ వెండిది, ఆరోగ్యం బాగలేకపోతే మానవ శరీరం బొమ్మ వెండిది అమ్ముతారండి మనకి వెండి సామాను కొట్లో. మనకి లేదంటే పాడి పంటలైతే ఆవు దూడ బొమ్మ, ఇలాగా మనం ఆ పూజలు అరేంజ్ చేసుకొని ఆర్థిక పరిస్థితులు అయితే 116 ముడుపులాగా కట్టుకోవాలి. ఆ ముడుపుల్లో బియ్యము, ఖర్జూరం కాయలు ఇవి వేసేయద్దండి, పురుగు పడుతుందన్నమాట. ఇది చేసుకున్న తరువాత ఆ వెంకటేశ్వర మహత్యాన్ని కథని చదువుకోవాలండి. మీకు అంటే చేయగలిగిన వారు వీడున్నప్పుడు. ఆ తరువాత తొండమాన్ చక్రవర్తి కథలో 2వది కుమ్మరి భీముడు గురించి ఉంటుంది కదండి. అది 3వది వచ్చేసి అంటే వాళ్ళ భార్య స్వామిని వైకుంఠానికి అదే పోకుండా ఆమెడ అడ్డుపడి భక్షించుకుంటుందన్నమాట. తర్వాత వచ్చేసి మనకి దేవదత్తుడిది కథ ఉంటుంది కదండి, అదొకటి. వెంకటేశ్వర అష్టోత్తరమైనా చదువుకోవచ్చు ఇవేమీ చదవలేని వాళ్ళు. అలా చదువుకున్న తరువాత గోవిందనామాలు ఇవి చదివేసుకున్న తరువాత ఉద్యాపన అయితే 7 దీపాలతో పాటు 8వ శనివారం 2 దీపాలు ఎగస్ట్రా వెలిగించి, ఎందుకంటే ఆయన వడ్డీ కాసుల వాడు కాబట్టి ఆయనకి వడ్డీతో సహా ఇస్తే సంతోషిస్తాడు కాబట్టి 8వ శనివారం అయితే మీరు ఎవరైనా దంపతులని, మంచి మనస్సు ఉన్న వారిని, దైవభక్తి కలిగిన వారిని పిలిచి వాళ్ళకి భోజనము ఏదైనా మీ శక్తి కొలది ఏదైనా వస్త్రము సమర్పించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయం మీకు సమీపంలో ఉన్నదాన్ని దర్శించండి. లేదు అంటే మనకి దగ్గరలో ఏదైనా విష్ణాలయం ఉన్నా కూడా దర్శించవచ్చు. తరువాత వీలు చూసుకొని మీరు తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే మీకున్న అన్ని సమస్యలు దూరమైపోయి మనకు అన్నీ మంచి జరుగుతాయండి. ఇది మనం ఆ స్వామి మీద ఉండే నమ్మకంతో చేసేదన్నమాట. అందువలన తప్పక మన కోరికలన్నీ ఈ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అండి. అందుకే కలియుగంలో ఈ స్వామిని పూజించటం వలన ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని గట్టి నమ్మకంతో మనం మనోబలం కంటే గట్టిదేది లేదండి. అది
చేసుకుంటున్నామంటే మనం ఆ స్వామి తప్పకుండా మన కోరిక నెరవేరుస్తారు. దీనికి వీలైనంత వరకు మన కుటుంబంతో పాటు కలిపి చేసుకుంటే ఈ వ్రతం ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందండి. అంటే భార్య, భర్త, పిల్లలు ఇలాగ అందరూ కూర్చొని ఒక్క 45 నిమిషాలు కూడా పట్టదండి ఈ పూజకు, ఒక్క అరగంట సేపు అంతే. అందుకే అరగంట సేపు స్వామిని పూజించండి. తరువాత అయితే ఇలాగా భోజనం అయితే ఉపవాసం ఒక్క పూటే అన్నమాట. నిండుకుండా అన్నము ఏదైనా కూడా పప్పు ఇలా తినేసి ఒక్క పూటే ఇలా నేల మీద పడుకోండి. లేదంటే ఏదైనా కూడా బెడ్ తీసేసి అలా చెక్క మంచం మీద అలా పడుకుంటే మనకి ఉపవాసం ఉండి ఎక్కువ దేవుడి స్మరణతోటి ఉదయం నుంచి సాయంత్రం వరకు అబద్ధాలు ఆడకుండా, ఎవరిని బాధ పెట్టకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి వీలైనంత వరకు భక్తి పారవస్యంలో ఆ స్వామికి సమీపంలో, అంటే ఉపవాసం అంటే ఇలా ఉపవాసాలు ఏమి తినకుండా ఉండకూడదండి. ఉపవాసం అంటే ఆ స్వామికి అంటే దగ్గరగా ఉండటం అన్నమాట. దానిని ఉపవాసం అంటారు. మనం తినకుండా ఆరోగ్యం పాడు చేసుకొని చేయమని ఏ వ్రతం ఏ స్వామి చెప్పరండి. అందుకని మీకు వీలున్నంత వరకు మీకు ఆరోగ్య సమస్యలుంటే అన్నీ తిని కూడా ఈ వ్రతం చేయొచ్చు. అందుకని అందరూ ఖచ్చితంగా ఈ శనివారాల వ్రతం వీలున్నంత వరకు చేసుకోండి. జై శ్రీనివాస, జై గోవింద.